Hi everyone, welcome to our channel. Today's video is MSET Math, EAP Set Mathematics, పార్షియల్ ఫ్రాక్షన్స్‌లో పార్షియల్ ఫ్రాక్షన్ ఎందుకు చేసుకుంటున్నాం సార్ అంటే, ఇది చాలా వరకు స్టూడెంట్స్ అందరికీ వచ్చుంటది. బట్ కొద్దిగా లెంతీగా ఉంటాయి ప్రాబ్లమ్స్. కొద్దిగా ఎక్కువ క్వెషన్స్ అంటే ఒక 30-40 క్వెషన్స్ గనుక మీరు రెగ్యులర్‌గా అంటే స్టార్ట్ చేసి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసుకుంటే ఈజీగా వచ్చే ఛాన్స్ ఉన్న టాపిక్ అన్నట్టు. అందుకే మీకు ఈ టాపిక్ మనకు వీడియో చేస్తున్నా. మన ఛానెల్ ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నవీన్ రెడ్డి అండ్ రెడ్డి. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. వాట్సాప్ ఛానల్ నేమ్ కూడా నవీన్ రెడ్డి మ్యాథ్స్. సో, ఈ క్లాస్ నుంచి రెగ్యులర్‌గా వస్తుంటాయి. ఇన్ కేస్ మన క్లాసెస్ నచ్చితే మీ జూనియర్స్‌కి షేర్ చేయండి. ఎట్ ఎ టైమ్ మీ 12థ్ క్లాస్ అయిపోయిందంటే ప్రెజెంట్ ఈఏపీ సెట్ రాసే వాళ్ళకి కూడా షేర్ చేస్తాం. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పార్షియల్ ఫ్రాక్షన్ కన్ఫర్మ్ మన ప్రిపరేషన్‌లో ఉండాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎందుకు సార్ అంటే ఒక మార్క్ ఫిక్స్. ఒక మార్క్ పక్కాగా వస్తది. అది ఏపీ వాళ్ళకైనా, పీజీ వాళ్ళకైనా కన్ఫర్మ్ ఒక మార్క్ కన్ఫర్మ్ క్వెషన్ వస్తది. కాబట్టి మనకు తెలుస్తుంది. ఓకే. పార్షియల్ ఫ్రాక్షన్ నుంచి ఒక క్వెషన్ వస్తుంది. అది మనకొచ్చు. ఆ కాన్సెప్ట్ వచ్చు. ఆ క్వెషన్స్ మనం చేయగలం అన్నప్పుడు దాన్ని వదిలేయొద్దు. నేను చెప్తున్నాను మనకెంత టైమ్ ఉన్నా గూడా చాలామంది అనొచ్చు. మ్యాథ్స్‌లో 40 క్వెషన్స్ వరకు ఉన్న టైమ్‌లో 80 క్వెషన్స్‌కి ఔట్ ఆఫ్ 80, 40 అటెంప్ట్ చేయడానికి టైం సరిపోదు. అలాంటిది 80 చేయడానికి ట్రై చేయకండి. ఓకేనా? ఏవైనా టాపిక్స్ రాకపోతే పక్కన పెడదాం. మనకు పర్ఫెక్ట్‌గా వచ్చిన టాపిక్ మాత్రం 1 ½ మినిట్‌లో 2 మినిట్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. మ్యాథ్స్‌లో 2 మినిట్స్ వరకు స్పెండ్ చేసినా పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఓకేనా? మీకు సరిపోతుంది. ఎందుకంటే మనకు 70 ప్లస్ వస్తేనే మంచి ర్యాంక్ వస్తది. 5 కేబీలో, 10 కేబీలో అయితే ఈజీ కాబట్టి ఆ 70లో 30 క్వెషన్స్ ఎందులో ఉండాలి? 35-40 క్వెషన్స్ మ్యాథ్స్ వెయిటేజే ఉండాలి. అదైతేనే మీకు బెనిఫిట్. ఎందుకంటే మీరు నాకు తెలిసినంత వరకు చాలామంది స్టూడెంట్స్ గూడా ప్రాపర్‌గా చేసి టిక్ చేసే క్వెషన్స్ ఏంటివి? మ్యాథ్సే. ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుతాం. టిక్ చేసుకుంటూ ఎళ్ళిపోతాం. రైట్. క్వెషన్‌లోకెళ్తే ఇది టీజీ. మనం ఒకసారి 2025 ఏపీ టిక్ చెక్ చేద్దాం. టీజీ ఈ 2 క్వెషన్‌లు చెక్ చేస్తాం. ఏ ప్యాటర్న్ క్వెషన్‌లు వస్తున్నాయనేది ఇంపార్టెంట్. మీరు ఎంత ప్రిపేర్ అవుతుంటారో దాంతో పాటు అబ్జర్వేషన్స్, పీవైక్యూస్ అబ్జర్వ్ చేయాలి. క్వెషన్స్ ఏ మోడల్ క్వెషన్స్. అబ్జర్వేషన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. రైట్. ఇక్కడ చూస్తే ఎక్స్ క్యూబ్ ప్లస్ 3/x - 3 హోల్ క్యూబ్ ఈక్వల్ టు a ప్లస్ b/x - 3 ప్లస్ c/x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ d/x - 3 హోల్ స్క్వేర్ వచ్చింది. దీన్ని ఇప్పుడు మనం సింప్లిఫై చేయాలి. ఎలా సార్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్ డిగ్రీ ఎంత అండి? ఎక్స్ క్యూబ్ ఉంది. x - 3 హోల్ క్యూబ్ కూడా హైయెస్ట్ డిగ్రీ ఎక్స్ క్యూబ్. అదేంటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమైద్దండి మనకు 1 అయితది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ x² ప్లస్ 1 ఉందనుకోండి. x² ఏమైద్దండి డివిజన్ చేస్తే 1 అవుతుంది. సేమ్ కోఎఫిషియంట్స్ ఉంటాయి. డిగ్రీస్ సేమ్ ఉంటాయి. వాటి కోఎఫిషియంట్స్ ఉన్నాయా? అదే కోఎఫిషియంట్ అయితది. కోఎఫిషియంట్. ఓకే. ఇక్కడ ఏ వాల్యూ మనకు తెలిసిందండి 1. సో, దీన్ని సబ్మిట్ చేస్తే x³ + 3 ఈక్వల్ టు ఆల్రెడీ మనకు తెలుసు. ఎల్‌హెచ్‌ఎస్ సైడ్ ఉన్న డినామినేటర్, ఆర్‌హెచ్‌ఎస్ సైడ్ ఉన్న డినామినేటర్ ఎప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి మనకు. మనం ఐపీలో చేసేటప్పుడు కూడా అదే మెథడ్ కదా! ఆల్‌వేస్ దే ఆర్ క్యాన్సెల్డ్. సో, ఏ వాల్యూ 1. 1 ఆఫ్ x - 3 హోల్ క్యూబ్ ప్లస్ బి ఆఫ్ మనకేం చేసుకోవాలి? ఆల్‌వేస్ ఎల్‌హెచ్‌ఎస్ సైడ్ ఉన్న డినామినేటర్ వాల్యూ ఎల్‌సీఎం అవుతుందండి. ఆల్రెడీ ఇక్కడ x - 3 ఉందంటే మిస్ అయిందేంటిది? x - 3 హోల్ స్క్వేర్. ఓకే. అంటే ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. ఒక టర్మ్ ఉంది కాబట్టి రిమైనింగ్ 2 టర్మ్స్ రాసా. నెక్స్ట్ సి ఆఫ్ x - 3 ప్లస్ డి ఆఫ్ స్క్వేర్ సారీ ఇక్కడ క్యూబ్ ఉంటుందండి. మై మిస్టేక్ క్యూబ్ ఉంటుంది. క్యూబ్ అంటే ఏమైద్ది ఇక్కడ? నో టర్మ్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఏ టర్మ్స్ రావు. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఏ వాల్యూ వచ్చిందండి? రిమైనింగ్ వాల్యూస్ కొరకు మన ఇష్టం. ఐపీలో చేసినట్టు రెగ్యులర్‌గా చేయాలనే రూల్ కూడా ఏమి లేదు. సో, వెన్ వి ఎక్స్‌పాన్షన్ చేద్దాం. x ఈక్వల్ టు 3 తీసుకొని ఎక్స్‌పాన్షన్ చేద్దాం. వెన్ x ఈజ్ ఈక్వల్ 3 ఇక్కడ వాల్యూ 3 క్యూబ్ వాల్యూ 27 ప్లస్ 3 ఈక్వల్ టు ఇది 0 అవుతుందండి. బి కూడా 0, సి ఆల్సో 0, డి వాల్యూ వస్తది. 27 ప్లస్ డి 30. డి వాల్యూ 30 వచ్చేసింది. వెరీ గుడ్. డి కనుక్కున్నాం మనం. ఏ ఫైండ్ ఔట్ చేస్తాం. నెక్స్ట్ ఏం కావాలి? బీసీలు కావాలి. ఇది ఎలా సార్ అంటే ఎక్స్‌పాన్షన్ చేద్దాం. x³ + 3 ఈక్వల్ టు మళ్ళీ 0 తీసుకుంటే కూడా వస్తది. బట్ మళ్ళీ అంత కాంప్లికేట్ చేసుకోకుండా a - b హోల్ క్యూబ్ x³ మైనస్ 3x² ఇంటూ 3 ప్లస్ 3 ఇంటూ x ఇంటూ 9 మైనస్ 3 క్యూబ్ ఎంతండి? 27 ప్లస్ b ఆఫ్ x² మైనస్ 6x ప్లస్ 9 ప్లస్ c ఆఫ్ x - 3 d వాల్యూ ఆల్రెడీ నోన్ వాల్యూనా? d ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 30. హియర్ వి రైట్ 30. ఓకేనా? 30 వచ్చేసింది. నెక్స్ట్ సింప్లీ x³ గెట్ క్యాన్సెల్. నెక్స్ట్ ఇంకెన్ని ఛాన్సెస్? యాహ్! 3 -27 + 30 3 గెట్ క్యాన్సెల్ అయిపోతాయండి. సింపుల్ అయితే 0 ఈక్వల్ టు -9x²
9 3 is the 27x plus p of x square minus 6x plus 9 plus c of x minus 3 equal to 0. సో, ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఎక్స్ స్క్వేర్ కోషంట్స్ కంపేర్ చేస్తున్నాను. మీరనొచ్చు కొద్దిగా టైం పడుతుంది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి, అప్పుడు మీరేం చేయాలంటే ఇదంతా ఫాస్ట్ క్యాలిక్యులేషన్ ఫాస్ట్. ఎంసెట్‌లో, ఏపీ సెట్‌లో ఫాస్ట్‌గా ఒక క్వెషన్ సింప్లిఫై చేసి క్యాలిక్యులేషన్ ఎక్కువుండాలి. డైలీ ఫిక్స్‌డ్‌గా కొన్ని క్వెషన్‌లు ఒక మ్యాథ్స్‌లో 30 క్వెషన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 30 డైలీ ఒక 100 క్వెషన్స్ అని టార్గెట్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తదండి. టఫ్ అయితే కాదు. హియర్ ఎక్స్ స్క్వేర్ కోషంట్ 0. హియర్ ఎక్స్ స్క్వేర్ కోషంట్ -9. హియర్ ఎక్స్ కోషంట్ బి. సో, వి టేక్ బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ 9. నెక్స్ట్ మీకు ఎక్స్ కోషంట్ కంపేర్ చేద్దాం. ఎల్‌హెచ్‌ఎస్ అసలు ఏరీ లేవు. అంటే వి టేక్ 0. ఆర్‌హెచ్‌ఎస్ సైడ్ ఎక్స్ కోషంట్ ఆర్ వాట్స్ 27 ప్లస్ ఇక్కడ ఏమైద్దండి -6b ప్లస్ సి అవుతుంది. ఓకేనా? వెన్ దే ఆర్ గెట్టింగ్ యాహ్! 0 ఈక్వల్ టు 27. పి వాల్యూ హౌ మచ్ 9. 9 6 54 ప్లస్ సి. సి ఆల్సో 27 అండి. ఓకేనా? సి 27. ఏ, బి, సి, డి అన్ని వాల్యూస్ వచ్చేసాయి కాబట్టి ఏ ప్లస్ డి. ఏ ప్లస్ డినా? ఏ వాల్యూ 1, డి వాల్యూ 30 మైనస్ ఓకే. నెక్స్ట్ బి వాల్యూ 9. 9 ప్లస్ 27. సో, 31 మైనస్ 6 -5 ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ డి. అంటే నేనెందుకు ఈ టాపికే 1 మార్క్ కన్ఫర్మ్ వస్తది సార్ మనకి ఎగ్జామ్‌లో. మనకు ఔట్ ఆఫ్ 80 మార్క్స్ కదా మ్యాథ్స్. అందులో ఒక మార్క్ వచ్చినట్టు ఈ టాపిక్ ప్రిపేర్ అయితే. ఫిక్స్ ఇగ మనం ఎగ్జామ్ రాసే అవసరం గూడా లేదు. ఏపీ అండ్ టీజీ ఇద్దరికి గూడా. అందుకే సాల్వ్ చేయడానికి కొద్దిగా టైం తీసుకుంటాయి క్వెషన్స్. అప్పుడు మీరేం చేయాలంటే కొద్దిగా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. నేను చెప్తున్నా మొత్తం 80కి 80 క్వెషన్స్ మొత్తం సిలబస్ ప్రిపేర్ అయ్యి టైం వేస్ట్ చేసుకునే బదులు, మన గన్ షాట్‌కి ఒక 40 మార్క్స్‌కు సిలబస్‌ని తీసుకొని ఆల్రెడీ వెయిటేజ్ కూడా చేశాను మీకు. ఓకేనా? వెయిటేజ్ టాపిక్ కూడా చేశాను. దాని నుంచి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వెషన్. ఇందులోనే నెక్స్ట్ రైట్. ఇఫ్ x క్యూబ్ మైనస్ 3 బై x ప్లస్ 2 x స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు a బై x ప్లస్ 2 ప్లస్ bx ప్లస్ c బై x స్క్వేర్ ప్లస్ 1 దెన్ 3a ప్లస్ 2b minus c equal. Their options are option A 8 by 5, option B 16 by 5, option C is 3 by 5, option D is 19 by 5. Option D is equal to what? 19 by 5. ఓకే. ఇందులోకి ఎప్పుడైతే వచ్చేసామో ఇక్కడ మనం పెద్దగా స్ట్రెస్ చేయాల్సిన పని లేదు. మీరనొచ్చు మనకు 4 మెథడ్స్ ఉంటాయి. అట్లా చేస్తాం. ఏది ఐపీకి, డిస్క్రిప్టివ్‌కి ఇక్కడ అవసరం లేదండి. ఎల్‌హెచ్‌ఎస్‌ఐ డినామినేటర్, ఆర్‌హెచ్‌ఎస్‌ఐ డినామినేటర్ గెట్ క్యాన్సిల్ అయితాయి. అంటే రైట్ ఎక్స్ క్యూబ్ మైనస్ 3 ఈక్వల్ టు ఏ ఆఫ్ వాట్? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 క్రాస్ మల్టిప్లికేషన్. పి ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఇంటూ 2, 2x ప్లస్ సి ఆఫ్ ఎక్స్ ప్లస్ 2. ఓకేనా? సి ఆఫ్ ఎక్స్ ప్లస్ 2. నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1 ఎవ్రీ టైమ్ వర్కౌట్ కాదు. కొన్నిసార్లు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కంపేర్ చేయాలి. ఎక్స్ కోఎఫిషియంట్ కాన్స్టాంట్స్ కూడా కంపేర్ చేసుకోవాల్సి వస్తది. డిపెండ్ ఆన్ ది సిట్యుయేషన్. అయితే నాకిక్కడ 0 అయ్యే ఛాన్స్ ఉంది. సి 0 అయిద్ది, బి 0 అయిద్ది కాబట్టి. సో, ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు వాట్ వి టేక్ -2 తీసుకుంటాం. వెన్ ఎక్స్ ఈక్వల్ టు -2, -2 హోల్ క్యూబ్ వాల్యూ -8, -3 ఈక్వల్ టు ఏ ఆఫ్ 4 ప్లస్ 1 బి ఏమవుతుందండి? 0 అవుతుంది. సి ఆల్సో 0. దెన్ వి టేక్ సో, -11 ఈక్వల్ టు 5a. ఏ ఈజ్ ఈక్వల్ టు -11/5 ఏ వచ్చేసింది. ఏ వాల్యూ వచ్చేది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తున్నాం. ఎందుకు సార్ ఏ వచ్చింది కదా! రిమైనింగ్ మళ్ళా 2 3 0 సబ్మిట్ చేస్తే ఇది ఒక్కటే 0 అయిద్దండి. 2 మళ్ళీ అన్నోనే అయితాయి. బట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈజీ నాకు. ఆర్‌హెచ్‌ఎస్ సైడ్ ఎక్స్ స్క్వేర్ లేదు. ఎల్‌హెచ్‌ఎస్ సైడ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ లేదు కాబట్టి వి టేక్ 0. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏ, ఏ. ఎక్స్ స్క్వేర్ ఇంటూ బి, బి. సో, ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్? బి ఈజ్ ఈక్వల్ టు -a. బి ఈక్వల్ టు 11/5 వచ్చేసిందా? ఇది కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఎప్పుడైతే ఏబీలో వచ్చాయో ఇగ సి. ఇప్పుడు మన ఇష్టం ఇగ. మనం ఏం తీసుకున్నా వస్తది ఆన్సర్. నెక్స్ట్ నేనేం చేస్తున్నా అంటే, ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుందామా? బెటర్ టు అయినప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 0 తీసేసుకోండి. ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటే -3 ఏ మొత్తం బి మొత్తం 0 అయిపోతుందండి. ప్లస్ 2 సి వస్తుంది. ఓకే. ఆల్రెడీ వి నో ద ఏ వాల్యూ. ఏ వాల్యూ ఈస్ 11 -11/5
plus 2c. Okay. When it is transferred to the right side, minus 3 plus 11 by 5 equal to 2c. Minus 5, 15. Minus 15, 11 minus 4 by 5 is equal to 2c. 2 1 the 2 2. The c value is equal to minus 2 by 5. ఓకేనా? ఆన్సర్ వచ్చింది కదా! ఈ ఆన్సర్‌ని ఇప్పుడు ఏబీసీ వాల్యూస్‌ని ఇందులో సబ్మిట్ చేద్దాం. 3 ఆఫ్ వాట్ ఈస్ ద ఏ వాల్యూ హియర్? minus 11 by 5 plus 2 of what is the b value here? 11 by 5, c value minus 2 by 5 ప్లస్ 2 బై 5. మీరు అనొచ్చు ఎందుకు సార్ 3 అంటే 2p దగ్గర డైరెక్ట్ తీసుకొని ఎట్లా చేసినా అక్కడికే వస్తాం కాబట్టి పెద్ద ఛాన్స్ మైనస్ 33 ప్లస్ 22 ప్లస్ 2 బై 5. సో 33 మైనస్ 11 ప్లస్ 2 మైనస్ 11 ప్లస్ 2 వాల్యూస్ ఏమవుతున్నాయి మనకు నెగిటివ్లో వస్తుంది కదా ఓకేనా చూద్దాం ఒకసారి మైనస్ 13 అంటే మైనస్ 32 అంటే 11 అవుతుందండి మైనస్ 11 ప్లస్ 2 మైనస్ 9/5 వస్తుంది మరి అక్కడ ఆన్సర్ ఆప్షన్ లేదు కదా ఐ విల్ చెక్ ద క్వశ్చన్ వన్స్ రైట్ సారీ ఇట్స్ మై మిస్టేక్ ఇక్కడ ఎక్స్ క్యూబ్ కాదండి యాక్చువల్గా ఎక్స్ స్క్వేర్ ఉంది ఓకే ఈ క్వశ్చన్కి ఆన్సర్ రైటే డోంట్ వరీ మీరు ఎక్స్ క్యూబ్ మైనస్ 3/x ప్లస్ 2 తీసుకుంటే ఆప్షన్ డి వస్తుందండి 19/5 వస్తుంది అంటే మీకు ఎక్కడ చేంజ్ అవుతుందంటే వెన్ వి కంపేర్ ద ఇంకా ఎక్స్ స్క్వేర్ ఇక్కడ కూడా ఏమవుతుంది -8 దగ్గర ఇది ఎక్స్ స్క్వేర్ ఉందనుకోండి ఇన్ ప్లేస్ ఆఫ్ హియర్ వి రేట్ +4 అవుతుందండి. 4 - 3 1 అవుతుంది. 1 = 5 వస్తది. 1/5 వస్తుందండి ఏ వాల్యూ ఎక్స్ స్క్వేర్ తీసుకుంటే. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటంటే 1 అవుతుంది. 1 = 1 + b 1 = 1 + b అయితే ఆన్సర్ ఈస్ వాట్ 1 = 1/5 + b. సో వెన్ ఇట్ ఈస్ ట్రాన్స్‌ఫర్డ్ 4/5 = b. చేసిందా? నెక్స్ట్ ఇప్పుడు x = 0 ఇది ఇందులో పెద్ద చేంజెస్ ఏమి ఉండవండి. ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ వాట్ వి రైట్ 1/5 -1/5 when it is -1/5 what we get -16/5 is equal to 2c so -8/5 is equal to c ఓకే రైట్ ఇప్పుడు సబ్మిట్ చేయండి వచ్చేస్తాయి అది చేంజెస్ ఏం లేదు ఏ వాల్యూ 3/5 b వాల్యూ 4 2 8/5 c వాల్యూ -+8/5 16 19/5 వచ్చిందా రైట్ అక్కడ చేసిందంటే ఎక్స్ స్క్వేర్ ఉండాలి బట్ ఐ టేక్ ఎక్స్ క్యూబ్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా 2025 టీజీ వాళ్ళకే టీజీ కంప్లీట్ చేసి ఏపీ కంప్లీట్ చేద్దాం 2025 క్వశ్చన్స్ మీకు క్లారిటీ వస్తుంది అన్ని క్వశ్చన్స్ ఇంతేనండి చేంజెస్ ఏముండవు ఎవ్రీ క్వశ్చన్ వి ఫైండ్ ద ఏబిసి వాల్యూస్ దెన్ ఆఫ్టర్ వాళ్ళు అడిషన్ ఇస్తారా సబ్ట్రాక్షన్ ఇస్తారా సైన్ ఇన్వర్సా డెటర్మెంట్సా కొన్ని క్వశ్చన్లకి ఇంటిగ్రేషన్ లిమిట్స్ లాగా కూడా ఇవ్వచ్చు మనం దాన్ని బట్టి యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి నెక్స్ట్ వన్ ఇఫ్ x plus 3 by x plus 1 x square plus 2 equal to a by x plus 1 plus bx plus c by x square plus 2 then small a minus b plus c equal to ఆప్షన్ ఏ 0 ఆప్షన్ బి 1 ఆప్షన్ సి 3 ఆప్షన్ డి 2 చాలా మంది స్టూడెంట్స్ 0 1లోనే అంటే 0 టిక్ చేస్తూ ఉంటారు అంటే ఎలాంటి క్వశ్చన్స్ అంటే చీట్ కోడ్స్ ఉంటాయి కదా దే ఫాలో ద 100% చీట్ కోడ్స్ బట్ అవి ఆల్వేస్ వర్కౌట్ కావండి రైట్ సేమ్ మన కాన్సెప్ట్ ఏంటి డినామినేటర్స్ ఎలాగూ ఈక్వల్‌గా ఉంటాయి. జస్ట్ క్యాన్సెల్ ఇట్. x + 3 = క్రాస్ మల్టిప్లికేషన్. a ఆఫ్ x² + 2 ప్లస్ p x ఇంటూ x x² + x c ఆఫ్ x + 1 సేమ్ బిఫోర్ క్వెషనేనండి. అసలు ప్యాటర్న్ కూడా పెద్దగా చేంజ్ చేయలే. డినామినేటర్స్ చూడండి. నేనేం చేస్తున్నా సేమ్ యాస్ ఇట్ ఈస్ పుట్ x = వాట్ -1 తీసుకుంటున్నా. హియర్ వి గెట్ 2 వస్తుంది. ఇన్ ప్లేస్ ఆఫ్ x వెన్ వి సబ్మిట్ ద -1 వి గెట్ -1 + 3 2 a ఆఫ్ +3 ప్లస్ b ఆఫ్ ఏమవుతుందండి 0 c ఆఫ్ ఆల్సో 0 బికాస్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ వాల్యూ +1 1 + 2 3 సో a value is equal to how much 2/3 next I comparing the x square coefficient next x square coefficient here not there so we have take 0 here x square coefficient a plus b b equal to what -a b value is equal to what 2/3 -2/3 a b వచ్చేసిందండి next we comparing the x coefficient when I compare the x coefficient here LHS side x coefficient is what 1 only just observe RHS side x coefficient
Here x coefficient is b. Here x coefficient is c. But already we know the b value minus 2 by 3. Here we write minus 2 by 3 plus c. 1 plus 2 by 3 is equal to c. 5 by 3 is equal to c value. వచ్చేసాయా? రైట్. ఏబీసీ వచ్చాక జస్ట్ సబ్మిట్ ఏ. In place of a we write 2 by 3. In place of b we write minus 2 by 3. So plus 2 by 3 plus 5 by 3. How much? 9 by 3. Final answer is 3. Option C is our final answer. ఓకే. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఓకేనా? రైట్. వి గో ఫర్ అనదర్ క్వెషన్. అంటే 3 పేపర్స్‌లో అయిపోయాయి. ఇంకొక 3 క్వెషన్స్ అయితే 20, 25 క్వెషన్సే క్లోజ్ అండి. ఓకే. అన్ని క్వెషన్ మాక్సిమం ఇంతే. సింప్లిఫికేషన్ చేయడమే. ఇవి చేయాలంటే ఒక 30-40 క్వెషన్ మీరు పీవైక్యూ చేస్తారా? మీ దగ్గర ఏ మెటీరియల్ ఉన్నాయో చేస్తారా? యాస్ యువర్ విష్. బట్ మస్ట్ షుడ్ సాల్వ్ ఆల్ ది క్వెషన్స్. ఇట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. పేపర్సేనండి. బోర్డ్ పేపర్సే ఇవి ఆల్రెడీ. బోర్డ్‌లో ఉంటాయి కదా! రిలీజ్ లాస్ట్ ఇయర్ వచ్చిన మాస్టర్ పీస్ ఉంటాయి. అందులోంచి డైరెక్ట్ తీసుకొని చెప్పుకోవడమే మీకు. ఇది కూడా సేమ్ అబ్బా! ఇఫ్ x square plus 1 by x square plus 2 x square plus 3 equal to ax plus b by x square plus 2 plus cx plus d by x square plus 3, then a plus b plus c plus d equal to option A 0, option B 1, option C minus 1, option D is equal to 6. ఇది కూడా 2025 క్వశ్చనే. 6 సెషన్స్ జరిగాయి టీఎస్‌లో. 6 సెషన్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ. ఎప్పుడైతే ఈ ఆప్షన్ సేమ్ మళ్ళీ అదే మెథడ్. వి రైట్ న్యూమరేటర్ అండి. x square plus 1 డినామినేటర్ లాగా క్రాస్ మల్టిప్లికేషన్. a ఆఫ్ కంపేర్ x into x square x cube, x into 3 3x. Next base b of x square plus 3. Same similarly c of x into x square x cube, x into 2 2x. Next d of x square plus 2. వాల్యూస్ వచ్చాయి కదా! రైట్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మనం ఇప్పుడు ఎలాగో ఏబీసీలు కంపేర్ చేసుకోవడం బెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వాల్యూ సబ్మిట్ చేసినా జీరోస్ అయితే కావు. ఛాన్సే లేదక్కడ. సో ఇవెందుకు జీరోస్ కావంటే x స్క్వేర్ ప్లస్ 2, x స్క్వేర్ ప్లస్ 3 ఆర్ ది ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్. ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్‌లో రూట్స్ ఏమొస్తాయి? కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి. సో ఛాన్స్ లేదు. ఫస్ట్ నేను x క్యూబ్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తాను. ఎల్‌హెచ్‌ఎస్ సైడ్ x క్యూబ్ కోఎఫిషియంట్ లేదండి. సో దట్స్ వై వి టేక్ 0. ఆర్‌హెచ్‌ఎస్ సైడ్ x క్యూబ్ కోఎఫిషియంట్, హియర్ x క్యూబ్ కోఎఫిషియంట్ ఈస్ a. Here x cube quotient is c. So we take a is as minus c. నెక్స్ట్ x స్క్వేర్ కోఎఫిషియంట్. సార్ పార్షియల్ ఫ్రాక్షన్ చేయాలా సార్? మేము ఆల్టర్‌నేటివ్ వేరే చూసుకుంటామంటే, పార్షియల్ ఫ్రాక్షన్ చేస్తే ఇంటీజర్‌లో ఉండే మోడల్ క్వెషన్స్ కూడా కవర్ అయితాయి. సో కన్ఫర్మ్‌గా చేయాల్సిందే ఎవ్వరైనా కూడా. నెక్స్ట్ x స్క్వేర్ కోఎఫిషియంట్ 1 అండి. 1 ఈక్వల్ టు ఇక్కడ లేదు x స్క్వేర్. ఇందులో b ఉంది. ఇందులో స్క్వేర్ లేదు. ఇందులో d ఉంది. b ప్లస్ d. ఈక్వేషన్ 1. నెక్స్ట్ x కోఎఫిషియంట్ తీసుకో. Where the x coefficient, here x coefficient is 0, here x coefficient is 3a వచ్చేసింది. నెక్స్ట్ x coefficient 2c plus 2c. But already we know that in place of a we write minus 3c plus 2c. So here value c value 0, a also 0 వచ్చేసాయి. ఏసీలు రెండు వచ్చేసాయండి. ఏసీలు రెండు వచ్చేస్తే ఏసీలో ఓకే ఇది జీరోనే అంటే ఇక్కడ 0 రాయండి. 0 ప్లస్ 0 ప్లస్ నెక్స్ట్ చేద్దాం ఇక. సిడీలుగా అనుకుంటే సరిపోద్ది. x అయిపోయిందా? నెక్స్ట్ వి రైట్ కాన్స్టాంట్ టర్మ్స్. వాట్ ఆర్ ది కాన్స్టాంట్ హియర్ 1 ఇవి ఉన్నాయి అబ్బా. 3b ప్లస్ 2d ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు 1 అండ్ 2 సాల్వ్ చేద్దాం. అయినా అవసరం లేదబ్బా. నో నీడ్. రీజన్ ఏంటంటే ఇక్కడ b ప్లస్ d కదా అడిగింది. సో b ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 1. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 1 అంతే అయిపోయింది. ఇప్పుడు నేనేమనుకున్నాను ఇంకా దీన్ని ఇంక ఎలిమినేషన్ మెథడ్ చేస్తేనే వస్తది కావచ్చు అనుకున్నాను. బట్ అంత అవసరం లేకుండానే వచ్చాయి. a ప్లస్ b ప్లస్ c ప్లస్ d కదా! a ప్లస్ b ప్లస్ c ప్లస్ d అంటే a ప్లస్ c వాల్యూ 0, b ప్లస్ d వాల్యూ 1. ఆన్సర్ ఈజ్ 1. క్లోజ్. ఓకే. రైట్. నెక్స్ట్ క్వెషన్. ఎవ్రీ ఇయర్‌లో అయితే ఒక క్వెషన్ వస్తుందండి. అందుకే మిమ్మల్ని కన్ఫర్మ్ చేయమని చెప్పేది. ఎవ్వరు స్కిప్ చేయొద్దు ఈ టాపిక్. ఎందుకంటే 2 బెనిఫిట్స్ ఉన్నాయి.
ఒకటి ఇదైతే ఇంకొకటేంటిదండి ఇంటిగ్రేషన్స్. ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్‌లో గూడా క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది పార్షియల్ ఫ్రాక్షన్ కాన్సెప్ట్ నుంచి. సో, స్కిప్ జేయకుండా చేస్తే మనం 2 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇఫ్ x + 1 బై x³ ఆఫ్ x - 1 ఈక్వల్ టు a/x ప్లస్ b/x² ప్లస్ c/x³ ప్లస్ d/x - 1 అన్నిటికి ఏబీసీలే కనుక్కోవాలి. ఇంకో ఆప్షనే లేదబ్బా! A ఈజ్ ఈక్వల్ టు A ఈక్వల్ టు B ఈక్వల్ టు C ఈక్వల్ టు D మైనస్ D అండి. B వాల్యూ A ఈక్వల్ టు B ఈక్వల్ టు 2C ఈక్వల్ టు మైనస్ D. C వాల్యూ A ఈజ్ ఈక్వల్ టు 2B ఈజ్ ఈక్వల్ టు C ఈక్వల్ టు మైనస్ D. D వాల్యూ A ఈజ్ ఈక్వల్ టు B ఈక్వల్ టు 2C ఈక్వల్ టు D. ఓకేనా? సో, ఇక్కడ మనం సబ్మిట్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్‌గా. ఇక్కడ సేమ్ ఎలాగో డినామినేటర్‌లో సేమ్. వి రైట్ x + 1 ఈక్వల్ టు ఇక్కడ x ఉంది. అంటే ఇక్కడ నుంచి x తీసేయండి. అప్పుడేముంటాయి? A ఇంటూ x² ఆఫ్ x - 1 b ఉంది. ఇక్కడ x² ఉంది. ఇక్కడ x² తీసేస్తే x ఆఫ్ x - 1 ప్లస్ c ఆఫ్ x - 1 ప్లస్ d ఆఫ్ x³ ఒకసారి సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు x ఈక్వల్ టు 1 తీసుకుంటే మనకు ఒక ఆన్సర్ వస్తుందండి. తీసుకుందాం. ఇప్పుడు x ఈక్వల్ టు 1 తీసుకున్నాననుకోండి 2 ఈక్వల్ టు 0నే. దిస్ వన్ ఆల్సో 0. దిస్ వన్ ఆల్సో 0 ప్లస్ d. d వాల్యూ ఈజ్ ఈక్వల్ 2 వచ్చేసిందండి. నెక్స్ట్ x³ కోఎఫిషియంట్ కంపేర్ చేద్దాం. వెన్ వి కంపేరింగ్ ది x³ కోఎఫిషియంట్ హియర్ 0 ఇక్కడ x² ఇంటూ x³ కోఎఫిషియంట్ a ఇక్కడ ఒక దగ్గరే ఉంటుందండి. ఇక్కడ d a ప్లస్ d a ఈక్వల్ టు మైనస్ d a వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ -2 అంటే ఎక్కడెక్కడ ఉంటుంది? ఈ ఆప్షన్ లేదు. ఈ మూడిట్లో ఒకటి ఉంటుంది. ఎందుకు సార్ a ఈజ్ ఈక్వల్ d ఉంది కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు వాట్? -2 నెక్స్ట్ వి కంపేరింగ్ ది x² కోఎఫిషియంట్స్ హియర్ x² కోఎఫిషియంట్ 0 x² ఇంటూ -a ఇక్కడ కూడా x² ఉందండి ప్లస్ b ఓన్లీ 2 సో a ఈజ్ ఈక్వల్ టు b అంటే b ఈక్వల్ టు వాట్? b ఈక్వల్ టు -2 b వాల్యూ కూడా వచ్చేసింది. నెక్స్ట్ నాకు తెలిసి ఇక ఏబిడి ఇక్కడ కూడా ఉంది. అంటే ఇది కాదండి ఇప్పుడు. ఈ 2 ఆప్షన్లు ఉన్నాయి. x కోఎఫిషియంట్ నెక్స్ట్ 1 ఇక్కడ. ఇక్కడ x కోఎఫిషియంట్ లేదండి. హియర్ ఆల్సో -b హియర్ x కోఎఫిషియంట్ c. ఓకే. వెన్ 1 ఈక్వల్ టు b వాల్యూ -2 అంటే +2 + c. c ఈక్వల్ టు వాట్? -1 అంటే c ఈక్వల్ టు -1 వచ్చిందంటే ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తదండి? ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. ఏ వాల్యూ? -2 బి వాల్యూ -2 ఓకే. సి వాల్యూ 2c ఉంది కాబట్టి ఇన్ ప్లేస్ ఆఫ్ c వెన్ వి సబ్మిట్ ద -1 ఇట్ బికమ్ ఆల్సో -2c. డి వాల్యూ 2 -2 ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్. ఇంకో క్వెషన్ అయిపోతే 5 క్వెషన్ చేసాం మనం ఫాస్ట్‌గా. నెక్స్ట్ క్వెషన్ ఇది అయిపోతే 20, 25 క్వెషన్స్ క్లోజ్ అయితాయండి టోటల్‌గా. రైట్. నెక్స్ట్ ఇది చూడాలి. ఇది లాస్ట్ పేపర్ ఇక 20, 25, 6 సెషన్‌లో జరిగితే ఇప్పుడు మనం చేసేది ఈ లాస్ట్ క్వెషన్ ఇది. చేయొచ్చండి. ఇది కూడా సేమ్. ఇఫ్ 3x + 1 బై x - 1 హోల్ స్క్వేర్ x² + 1 ఈక్వల్ టు a బై x - 1 b బై x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d బై x² + 1 దెన్ 2 ఆఫ్ a - c ప్లస్ b ప్లస్ d. ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి ఈక్వల్ టు -1. నేను ఇక్కడ ఆన్సర్ టిక్ చేస్తాను. మీరేం చేయాలంటే ఇప్పుడు వీడియో పాజ్ చేసేసి చూసేటప్పుడు పాజ్ చేసి సొల్యూషన్ సాల్వ్ చేశాక ఒకసారి సొల్యూషన్ చెప్పుకోండి. సో, ఆన్సర్ చెప్పేస్తున్నా. చెప్పాను కదా! మీరు ముందే ఇక్కడికొచ్చినా కూడా మళ్ళీ ఒక్కసారి క్వెషన్ రాసుకొని బ్యాకెళ్ళి స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే సేమ్ మెథడ్ కాబట్టి మీరు ట్రై చేయండి ఈ క్వెషన్. నెక్స్ట్ ఇప్పటి వరకేంది ఏపీ ఐ మీన్ టీఎస్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వి గో ఫర్ ది ఏపీ. ఓకే. నెక్స్ట్ ఏపీకెళ్దాం. ఏపీ క్వెషన్స్ ఎలా వచ్చాయో చూద్దాం.
2 సేమ్. టాపిక్ సేమ్ అబ్బా! క్వెషన్స్ అడిగే లెంత్ గూడా ఆల్‌మోస్ట్ సేమ్ ఉంటాయి. కాకపోతే ఇన్ కేస్ ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ క్వెషన్స్ ఏమన్నా అడిగాడా అనేది మనం కొద్దిగా ఐడియా ఉంచుకోవడానికంతే. అబ్బా! ఇది కొద్దిగా మంచి క్వెషన్ ఇచ్చాడండి. ఐ మీన్ లెంతీ క్వెషన్. లెట్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x పవర్ 4 ప్లస్ 6x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 1 అండ్ g of x be a linear polynomial if h of x by x minus 1, x plus 1, x minus 2 equal to f of x plus g of x by x minus 1, x plus 1, x minus 2. Then h of minus 1 plus 2h of 2 minus 3h of 1 equal to option A f of minus 1 plus 2 f of 2 plus minus 3 f of 1. Option B h of minus 1 plus f of 2 plus g of 3. Option C g of minus 1 plus 2g of 2 minus 3g of 1. Option D h of 1 plus 2f of 2 మైనస్ జీ ఆఫ్ 1. ఓకేనా. యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఉన్న వాల్యూస్ ఏవి ఇక్కడ ఉన్నాయో అదే ఆన్సర్ అయిద్దండి. ప్లే ఆన్సర్ ఈజ్ సి అయితది. ఓకేనా. అదేంటి సార్ అట్లా అంటే, ఇదే మోడల్ క్వెషన్ 2024లో గూడా వచ్చింది. అది టీజీలో వచ్చింది కాకపోతే. ఇదేంటిది ఏపీలో వచ్చింది. ఇది ఏపీలో 2025. ఇలాంటి మోడల్ క్వెషన్ టీజీలో 2024. అందుకే 2 కలిపి చెప్పేసేయడం. అంటే నెక్స్ట్ మీకు యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని. ఓకేనా. రైట్. ఇక్కడ ఈ వాల్యూస్ వస్తే మరి ఎలా సాల్వ్ చేస్తాం సార్ అంటే సింపుల్. ఇక్కడి వరకు వచ్చేసాం గదా! ఇక్కడేంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి మనం. హెచ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి. జీ ఆఫ్ ఎక్స్ గూడా ఫైండ్ అట్లా ఎట్లొస్తాయి సార్ ఇప్పుడంటే సింపుల్ థింగ్. సో, ఇది డివైడెండ్ అన్నట్టు. 3x పవర్ 4 ప్లస్ 6 క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 1 అనేది డివైడెండే. మనకిది డివైజర్ గదా! x మైనస్ 1 x ప్లస్ 1 అంటే x స్క్వేర్ మైనస్ 1 x మైనస్ 2 సింప్లిఫై చేద్దాం. x క్యూబ్ అవుతుందండి. మైనస్ 2x స్క్వేర్ మైనస్ x ప్లస్ 2. ఇక్కడ ఏం రాయొచ్చు? x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ మైనస్ x ప్లస్ 2. ఓకేనా? ఇది దీన్ని ఇప్పుడు మనం ఏమని కన్సిడర్ చేస్తాం? హెచ్ ఆఫ్ x అనేది మీనింగ్ ఇక్కడ. ఓకేనా. ఇక్కడొచ్చేది జీ ఆఫ్ ఎక్స్ అయిద్ది. అంటే మీరిక్కడొచ్చే వాల్యూ ఏమని రాసుకోవచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితది. రిమైండర్ వస్తుందో అది జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ. దాన్ని సబ్మిట్ చేస్తే చాలు మనం. కొత్తగా చేయాల్సిన అవసరం అంతకంటేనూ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ 3x పవర్ 4 x క్యూబ్ కదా! సో, వి మల్టిప్లయింగ్ విత్ 3x. అంతే కదండీ! ఏం చేస్తాం? 3x పవర్ 4 బై x క్యూబ్. వాట్ వి గెట్ 3x. 3x ఈస్ మల్టిప్లయింగ్ విత్ డివైజర్. వెన్ వి మల్టిప్లయింగ్ విత్ x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ మైనస్ x ప్లస్ 2 అంతే వస్తుంది గదా! x స్క్వేర్ మైనస్ 1 2x స్క్వేర్ రైట్. 3x పవర్ 4 మైనస్ 6x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 6x అదే ఇక్కడ రాసాం. 3x పవర్ 4 మైనస్ 6x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 6x సబ్ట్రాక్షన్ సింబల్ చేంజ్. ఇట్ క్యాన్సిల్ ప్లస్ 6 12x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 1 వచ్చింది. మళ్ళీ అగైన్ ఇక్కడ హైయెస్ట్ టర్మ్ 12x క్యూబ్ కదా! 12x క్యూబ్ బై x క్యూబ్ వాట్ వి గెట్ 12 వచ్చేసింది. హియర్ వి రైట్ ప్లస్ 12. ఎనఫ్ అండి చాలు. ఎందుకు సార్ అంటే x క్యూబ్ క్యాన్సిల్ అయిపోయాక నెక్స్ట్ వెయిట్ జీ ఆఫ్ ఎక్స్ కూడా కావాలి కదా! రాయాల్సిందే. 12 ఇంటూ x క్యూబ్ 12x క్యూబ్ 12 ఇంటూ 12 24x స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 24 నెగెటివ్, పాజిటివ్, పాజిటివ్, నెగెటివ్ గెట్ క్యాన్సిల్ 25x స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 23 ఇది జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ. మనకిక్కడ జీ ఆఫ్ ఎక్స్ వచ్చేసింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం సబ్మిట్ చేయాలి? మాక్సిమం ఆన్సర్ సీనే అయిద్దండి. అది ఫిక్స్. ఎట్లా సార్ అట్లా ఎట్లా తెలిసింది సార్ అంటే -1, 2, 1
సేమ్ -1, 2, 1 ఎక్కడుంటే అదే ఆన్సరు. ఎఫ్‌లు కావు. జీలే అయితాయి. అయితే ఎట్లా సార్ అంటే చూడండి. హెచ్ ఆఫ్ -1 ఇందులో -1 సబ్మిట్ చేయండి. హెచ్ ఆఫ్ -1 ప్లస్ 2 హెచ్ ఆఫ్ 2 ప్లస్ 3 హెచ్ ఆఫ్ 1 కదండీ. 1 సబ్మిట్ చేస్తే -1 అంటే 3 -6 -2 ప్లస్ 1 ఓకే. ఇది 2 ఆఫ్ దిద్దాం. హెచ్ ఆఫ్ 2 2 పవర్ 4 వాల్యూ 2 పవర్ 4 is 16, 16 3s are 48. నెక్స్ట్ 2 క్యూబ్ వాల్యూ 8, 8 6 are 48 ఓకేనా. 2 స్క్వేర్ వాల్యూ 4, 4 2s are 8 ప్లస్ 1 నెక్స్ట్ -3 హెచ్ ఆఫ్ 1 అండి. అంటే 3 ప్లస్ 6 -2 ప్లస్ 1. సో 6 -2 3 ప్లస్ 1 4, 4 -8 -4 48, 48 ఏమైద్దండి? 48, 48 96, 96 97, 97 అంటే 89, 89 2 89 2 188 ఓకేనా. 188 అవుతుందా? 89, 89 అంటే 90, 92 180, 178 అండి. సారీ ఇట్స్ మై మిస్టేక్. 178 3 6 8 9, 9 -2 7, 7 3 -21, 178 -25 వచ్చేసిందా? సో వి గెట్ వాట్ వి గెట్ 8 - 5 3, 7 - 2 5, 153 రావాలి. ఇది కూడా వాల్యూస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఇదే కదా! ఇందులో సబ్మిట్ చేద్దాం. -1 సబ్మిట్ చేస్తే 25 -6 -23 ప్లస్ 2, 2 కదండీ! 2 ఆఫ్ 400 అవుతుంది ఇది. ప్లస్ 12 -23 -3 ఆఫ్ G1 కావాలి. G1 అంటే 1 సబ్మిట్ చేయాలి. 25 ప్లస్ 6 -20. ఆన్సర్ ఈస్ -6 -23 -29 -4 వచ్చింది. వచ్చిందా? రైట్. 100 ప్లస్ 12 112 -13 ఉంటుంది కదండీ! 12 -23 -11 లేకపోతే 112 -23 12 -3 12 -3 9 ఇక్కడ 10 బారో అగైన్ 10 -2 8 89 ఏమొచ్చిందా? 178 25 -23 25 -23 ఏమవుద్దండి 2 6 6 3 సేమ్ ఆన్సర్ వచ్చింది. ఓకేనా? రైట్. సో ఇక్కడ చేంజెస్ ఉండవు. సేమ్ ఆన్సర్స్ వస్తే అస్సలు టెన్షన్ అవసరం లేదు. ఇలాంటి క్వెషన్స్ వచ్చినప్పుడు. ఓకే. నెక్స్ట్ ఇందులోనే ఇంకో పేపర్‌కెళ్దాం మనం. ఏపీలో ఇంకో పేపర్. ఇందులో కూడా 5, 7 వరకు అయినట్టున్నాయి. సెషన్స్ కొద్దిగా ఎక్కువ ఏపీలో జరిగాయి 2025లో. ఆ పేపర్ చూద్దాం. ఇది సెకండ్ పేపర్. ఫస్ట్ వెయిట్ అండి ఓపెన్ చేస్తున్నా. ద కోఎఫిషియంట్ ఆఫ్ నాకు తెలిసి ఈ ఒక్క క్వెషన్ అయిపోతే మనకు అన్ని క్వెషన్స్ అయిపోయినట్టండి. ఈ ఒక్క క్వెషన్ మనం చేస్తే ఈ మెథడ్‌లో. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ది ఎక్స్‌పాన్షన్ ఆఫ్ ఇన్ ది ఎక్స్‌పాన్షన్ ఆఫ్ x పవర్ 4 ప్లస్ 1 బై x స్క్వేర్ ప్లస్ 1 x మైనస్ 1 when when it is when it is expressed when it is expressed in terms of positive integral power of x is option A 0, option B 1, option C 16, option D is equal to 24. ఇది మనకు డిస్క్రిప్టివ్‌లో ఉంటది. కాకపోతే మనం అంత బాగా అక్కడ చదవం దాన్ని. అంటే ఇది 2 మెథడ్‌లు చేయొచ్చు. ఒకటి బైనామియల్ థీరమ్ అప్లై చేసుకోవచ్చు. బట్ దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్ కిందే కన్సిడర్ చేయాలి మనం. బైనామియల్ థీరమ్ కంటే. మరి ఎలా చేద్దాం సార్ అంటే, ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇన్ ద ఎక్స్‌పాన్షన్ దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్లిఫై చేయడమే ఇంపార్టెంట్ మనకు. x పవర్ 4 ప్లస్ 1 బై కొద్దిగా లెంతీగా వస్తుందండి. x స్క్వేర్ ప్లస్ 1
ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 అనేది రెడ్యూసిబుల్ కాబట్టి వి రైట్ ఏ బై ఎక్స్ మైనస్ 1. ఇదేంటిది బీఎక్స్ ప్లస్ సి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 వచ్చేసింది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇర్రెడ్యూసిబుల్. ఇర్రెడ్యూసిబుల్ ఎలా అవుతుందంటే మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు -1 వస్తది. స్క్వేర్ ఉన్నప్పుడు -1 రావద్దు ఆన్సర్. సో, హియర్ క్రాస్ మల్టిప్లికేషన్ ఈక్వేషన్ 1 అని కన్సిడర్ సేమ్ ఐపీ మోడల్ అండి. ఇక్కడ చేంజెస్ ఏమి ఉండదు. ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ బి ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ సి ఆఫ్ ఎక్స్ మైనస్ 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నా. ఎందుకు సార్? నాకు కావాల్సింది ఏబీసీ వాల్యూ కావాలి. ఇప్పుడు ఐపీలో లాగా డిస్క్రిప్టివ్‌లో అలాగా చేయలేం కాబట్టి వెన్ వి సబ్మిట్ ద ఎక్స్ ఈక్వల్ టు 1 ఈ ఆన్సర్ 2 అయిద్దండి. ఇది 2a ఇది 0 అవుతుంది. ఇది కూడా 0. సో, ఏ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1 వచ్చేసి. ఇది 0 ఇది 0 కదా! ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 0 వెన్ ఇట్ ఈస్ 0 వి టేక్ ఎన్ ఎక్స్ ఈక్వల్ టు వాల్యూ 0 1 తీసుకుంటే 0 అయిపోతుంది. నెక్స్ట్ నేనేం చేస్తున్నా అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కంపేర్ చేస్తున్నా. వెన్ వి కంపేర్ ఇన్ ద ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ హియర్ ఎక్స్ పవర్ 4 ఉంది. లేదు కాబట్టి వి టేక్ 0 ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి వచ్చేసిందా? సో, ఏ ఈజ్ ఈక్వల్ టు సారీ బి ఈజ్ ఈక్వల్ టు వాట్? మైనస్ ఏ. సో, బి వాల్యూ ఈజ్ హౌ మచ్? -1 వచ్చేసింది. బి వాల్యూ వచ్చాక నెక్స్ట్ ఏం చేద్దామంటే సి కావాలి కదా! ఎక్స్ కోఎఫిషియంట్ కంపేర్ చేద్దాం. ఎక్స్ ఆల్సో నాట్ దేర్. సో, 0 ఈక్వల్ టు ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ లేదు. ఇక్కడ కూడా ఎక్స్ ఉంది. సో, మైనస్ బి ప్లస్ సి. సి ఈజ్ ఈక్వల్ టు బి. సి ఈజ్ ఈక్వల్ టు -1. ఏబీసీ వాల్యూస్ వచ్చాయి కాబట్టి ఏబీసీ వాల్యూస్ మొత్తం ఓకేనా? ఒక్కసారి చెక్ చేద్దాం క్వెషన్ కూడా ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 రైట్. ఏబీసీ వాల్యూస్ 2 కూడా ఇందులో సబ్మిట్ చేయండి. ఎక్కడ? ఇక్కడ సబ్మిట్ చేస్తున్నా. సో, వెన్ ఐ సబ్మిట్ ప్లేస్ ఆఫ్ ఏ వి రైట్ 1 బై ఎక్స్ మైనస్ 1 ఇన్ ప్లేస్ ఆఫ్ బి వి రైట్ మైనస్ ఎక్స్ ఓకే. సి ఆల్సో -1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అయితే ఇది వచ్చిందో. ఇందులో ఇప్పుడు మనం బైనామియల్ థీరమ్ అప్లై చేయాలి. ఎలా సార్ అంటే మనకున్న ఎక్స్‌పాన్షన్స్ ఇవే. 1 by 1 plus x equal to 1 plus x whole power minus 1 which is written as 1 minus x plus x square minus x cube ఇట్లా వస్తాం. ఇంకొక ఫార్మాట్ వచ్చేసి 1 by 1 minus x. 1 minus x whole power minus 1 equal to 1 plus x square plus x cube plus up to so. ఏ క్వెషన్ అయినా ఇలా క్వెషన్స్ అడిగితే మనకు బైనామియల్ థీరమ్ నుంచి వచ్చినా కూడా ఇలా చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. లేదంటే బైనామియల్ ఫార్మ్‌లో ఉండి గుర్తుంటే అది. నేనేం చేస్తున్నా x-1 ఉండొద్దు. మనకేం కావాలి 1 ప్లస్ 1 మైనసే ఉండాలి. ఇక్కడ -1 కామన్ తీస్తా. సో, 1 మైనస్ ఎక్స్ హియర్ ఆల్సో ఇక్కడేం కామన్ అవసరం లేదండి. మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఈ టర్మ్స్ న్యూమరేటర్ మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ -1 మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ హోల్ పవర్ -1. ఇప్పుడు ఎక్స్‌పాన్షన్ చేద్దాం. మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ఎక్స్‌పాన్షన్ ఏమైద్ది ఇది. ఎక్స్ ప్లేస్‌లో ఏముంది? ఎక్సే ఉంది కదా! డైరెక్ట్‌లీ వి రైట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ఎక్కువ చాలా అవసరం లేదు. వాళ్ళకి అడిగింది ఎక్స్ క్యూబ్. దీన్ని రాసుకొని ఏం చేస్తాం మనం? రైట్ ఎక్స్ ప్లస్ 1 ఇక్కడ కూడా 1 ఈ ఫార్ములా అప్లై చేయండి. ప్లస్ ఉంది కదా! ఇక్కడ సింబల్ ప్లస్ కాబట్టి ఈ ఫార్ములా 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ 4 తర్వాత అవసరం లేదండి. ఎందుకు సార్? ఎక్స్ ప్లేస్‌లో ఎక్స్ స్క్వేర్ సబ్మిట్ చేస్తే ఎక్స్ పవర్ 4 బట్ మనకు అడిగింది ఎక్స్ క్యూబే. ఎక్స్ పవర్ 6, ఎక్స్ పవర్ 8 నో నీడ్. యూజ్‌లెస్ అవి తీసుకున్నా కూడా. ఇప్పుడు ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఇప్పుడు కంపేర్ చేద్దాం. మైనస్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ అప్ టు సో ఆన్. 1 తోని సెపరేట్ మల్టిప్లై చేయండి ఎక్స్ తోని. ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ పవర్ 5 అప్ టు సో ఆన్. నెక్స్ట్ 1 తోనైతే మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ 4 అప్ టు సో ఆన్. నాకిప్పుడు కావాల్సిందేంటి ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్స్ కదా! హియర్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఇక్కడ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఇక్కడ 1 ఉంది. ఇక్కడ మైనస్ ఉంది. అంటే వి రైట్ -1 ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ క్యూబ్ చేయండి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 హియర్ ఎక్స్ క్యూబే లేదు. సో, ఆన్సర్ ఈజ్ ఈక్వల్ వాట్ 0 ఆప్షన్ ఏ. ఇంతకుముందు కనుక్కున్నాను చూసావా? కొందరు ఆన్సర్ ఊరికే కొన్ని రాకపోతే 0, 1లు ఉంటే 0 పెట్టేస్తారని. వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్ క్వెషన్ ఇది. డౌటే లేదు. రైట్. ఇది సెకండ్ క్వెషన్ అయిపోయింది. నెక్స్ట్ వి గో ఫర్ అనదర్ క్వెషన్. ఇంకో సెషన్‌ది. యాహ్! ఇదేంటంటే 21st మేకి జరిగింది. నెక్స్ట్ 22 ఎన్ని పేపర్స్ అయినాయి? ఓహ్! 10 సెషన్స్ జరిగాయండి ఏపీలో. నాకు తెలిసి ఇంకొక పేపర్ చూసామంటే మనకొక క్లారిటీ వచ్చేస్తది. టీఎస్‌లో తక్కువ సెషన్స్ బట్ ఏపీలో చాలా ఎక్కువ సెషన్స్ జరిగాయి. 22 చూద్దాం. ఇది కూడా అంతేనండి.
ఒక 2, 3 క్వెషన్ చూసేసి మనం సేమ్ మెథడ్స్ ఉన్నాయనుకోండి లీవ్ చేసుకోవచ్చు. ఇక మీరు ప్రాక్టీస్ పర్పస్‌లో మీ దగ్గర ఏ మెటీరియల్ ఉంటే అది ప్రాక్టీస్ చేసేయండి. పీవైక్యూస్‌కు ఏ కా అదైనా 'దీప్తి' అయినా, ఐ మీన్ 'దిశ' అయినా గూడా, 'అరిహంత్' అయినా, 'ఎంటీజీ పబ్లికేషన్' ఎనీ పబ్లికేషన్స్ కొద్దిగా క్వెషన్స్ కవర్ అయ్యాయా లేదా చూసుకొని తీసుకోండి. ఏది తీసుకున్నా పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఇది కూడా 22nd రోజు జరిగింది చూడండి. ఇఫ్ x + 1 బై x - 1 హోల్ స్క్వేర్ x స్క్వేర్ + 1 ఈక్వల్ టు a బై x - 1 ప్లస్ b బై x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d బై x స్క్వేర్ + 1 దెన్ అండర్ రూట్ ఆఫ్ 3a స్క్వేర్ ప్లస్ 4d స్క్వేర్ ప్లస్ 5c స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. క్వెషనే పెద్దగుందండి. క్వెషన్స్ చాలా బి ఆప్షన్ బి ఈజ్ 1/2, ఆప్షన్ సి ఈజ్ ఈక్వల్ టు 1, ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 2. ఇది సాల్వ్ చేద్దాం. క్వెషన్ మాత్రం చూడండి మంచి లెంతీగుంది. అంటే లెంతీగా అంటే ఆల్రెడీ చేసిన క్వెషన్సే మనం కొత్తగా ఏం చేయం. కాకపోతే ఏబీసీడీ వాల్యూ సబ్మిట్ చేయడం కొద్దిగా ఇంపార్టెంట్. అంటే x + 1 ఈక్వల్ టు మనకు ఆల్వేస్ ఎల్‌హెచ్‌ఎస్ సైడ్ డినామినేటర్ ఈస్ ద ఎల్‌సీఎం ఆఫ్ ది ఆర్‌హెచ్‌ఎస్ సైడ్. సో, ఇక్కడ x - 1 ఉంది కాబట్టి వి రైట్ ఇక్కడ x - 1 ఒకటి తీసేయండి. అంటే x - 1 స్క్వేర్ ప్లస్ 1 ఒకటొస్తుందండి. నెక్స్ట్ బి x - 1 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి వి రైట్ x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ సి x స్క్వేర్ ప్లస్ 1 ఉంది ఇది తీసేద్దాం. పెద్దగా వస్తుందండి. సి x ఆఫ్ x - 1 హోల్ స్క్వేర్ ఇది. డి x - 1 హోల్ స్క్వేర్‌కొచ్చింది. అయితే నేనేం చేస్తున్నానంటే దీన్ని ఎక్స్‌పాన్షన్ చేసి కూడా రాద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే డైరెక్ట్ 1 సబ్మిట్ చేయగానే ఆన్సర్స్ అయితే అన్నీ రావు. సో, x + 1 ఈక్వల్ టు a ఆఫ్ x ఇంటూ x స్క్వేర్ x క్యూబ్ ప్లస్ x మైనస్ x స్క్వేర్ మైనస్ 1. నెక్స్ట్ b ఆఫ్ దీంతో పెద్ద ప్రాబ్లమ్ లేదు. x స్క్వేర్ ప్లస్ 1 c ఆఫ్ x స్క్వేర్ మైనస్ 1 అంటే x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 కదా! x క్యూబ్ అవుతుందండి. మైనస్ 2x స్క్వేర్ ప్లస్ x ప్లస్ d ఆఫ్ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 అయిద్ది. ఇప్పుడు అంటే ఎందుకు రాసారు సార్ అంటే, ఇలాంటి క్వెషన్‌లో డైరెక్ట్ ఇప్పుడు x ఈక్వల్ టు సమ్ వాల్యూస్ తీసుకుంటే ఒకసారే రావు. అంటే కొన్ని వాల్యూస్ వస్తాయి, కొన్ని రావు. వచ్చిన వాల్యూస్‌ని x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు ఇట్లా సబ్మిట్ చేసి, రాని వాల్యూస్‌ని ఏం చేసుకుంటా అంటే కంపేర్ చేసుకుంటా. కంపేర్ చేసుకుంటే నాకు వాల్యూస్ వచ్చేస్తాయి. ఇప్పుడు x ఈక్వల్ టు ఫస్ట్ 1 తీసుకుందాం. x ఈక్వల్ టు 1 తీసుకుంటే, ఈ వాల్యూ 0 అయిద్దండి. ఈ 0 ఇది, ఇది 0. అంటే డైరెక్ట్ నాకు b వాల్యూ వచ్చేస్తది. ఇప్పుడు x ఈక్వల్ టు 1 అంటే 1 + 1 ఎంత? 2. b వాల్యూ డైరెక్ట్‌లీ 2b. నాకు ఆల్రెడీ b ఈక్వల్ టు 1 అనే వాల్యూ వచ్చేసి ఇప్పుడు x క్యూబ్ కోఎఫిషియంట్ కంపేర్ చేస్తా. లేదు ఎల్‌హెచ్‌ఎస్ సైడ్ 0. ఆర్‌హెచ్‌ఎస్ సైడ్ ఏ ఒక్కటే ఉందండి. నెక్స్ట్ సి ఉంది. ఏ ప్లస్ సి. అంటే ఏ ఈక్వల్ టు వాట్? మైనస్ సి రాసేయొచ్చు మనం. ఇట్స్ సింపుల్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ కంపేర్ చేద్దాం. హియర్ ఇస్ నాట్ దేర్. సో దట్స్ వేర్ వి టేక్ 0. ఎక్స్ స్క్వేర్ లేదు కూడా 0. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఏంటిది? మైనస్ ఏ. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే బి. నెక్స్ట్ ఎక్స్ ఓహ్! వెయిట్ ఎక్స్ క్యూబ్ రైట్. మైనస్ 2సి ప్లస్ సి. అబ్బో! కష్టంగానే ఉంది కదా! బట్ తప్పదిగ మనకు. ఈక్వల్ టు మైనస్ ఏ అంటే మైనస్ సి ప్లస్ సి. ఇక్కడ ప్లస్ సి అయిద్దండి. బి వాల్యూ 1 మైనస్ 2సి ప్లస్ డి. 1 టర్మ్స్ వస్తే -1 ఈక్వల్ టు మైనస్ సి ప్లస్ డి. ఇది ఒక వాల్యూస్ వచ్చాయి. ఓకేనా? నెక్స్ట్ నేనేం చేస్తున్నా అంటే ఎక్స్ కంపేర్ చేస్తున్నా. వాట్ ఆర్ ది ఎక్స్ వాల్యూ? హియర్ ఎక్స్ వాల్యూ ఈస్ 1. 1 వచ్చేసింది. ఎక్స్ వాల్యూ 1 వచ్చాక ఇందులో ఎక్స్ కోఎఫిషియంట్ ఏముందండి? ఇక్కడ ఒకటి ఉంది. ఏ. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ లేదబ్బా! ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఉంది సి. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ -2. ఏ వాల్యూ అంటే ఏంటిదండి? ఏ ప్లస్ సి ఈక్వల్ టు 0. అంటే 0 - 2d. చూసారా? 1 బై మైనస్ -1/2 ఈక్వల్ డి. డి వాల్యూ -1/2 వస్తే ఇక్కడ సబ్మిట్ చేయండి సింపుల్‌గా. ఈ డి వచ్చి ఇక్కడ, ఇక్కడ సబ్మిట్ చేయండి. -1 ఈక్వల్ టు మైనస్ సి -1/2. ఓకే. సి ఈక్వల్ టు -1/2 ప్లస్ 1 ఈక్వల్ టు వాట్? 1/2. సి వాల్యూ వచ్చింది. బి వచ్చింది. ఒక్క ఏ కావాలనా? ఏ కూడా వచ్చేసింది. ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్? -1/2. ఓకే. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసారో లేదో ఇంగ సబ్మిట్ చేసేద్దాం అయిపోద్ది. 3 ఆఫ్ ఏ వాల్యూ సారీ ఏనా? ఏ వాల్యూ -1/2నా? అంటే ఏమైద్దండి? 1/4. డి వాల్యూ 1/4
సి వాల్యూ 1/4, వి వాల్యూ 1. అన్ని 4లే వచ్చేసాయి. 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 4/4. ఆ! సింపుల్. 8, 8, 16/4, 4 1 జా 4 4 జా ఆన్సర్ ఈస్ 2. ఆప్షన్ డి. చేయడానికి అంటే కొద్దిగా టైం తీసుకుంటే, మీరు రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తే మాత్రం అసలది పెద్ద మ్యాటరే కాదు. అంటే ఈజీగా మీరు స్కోర్ చేసుకోగలుగుతారని మీనింగ్. ఓకేనా? చేయలేరని చాలా ఈజీగా చేస్తారని మీనింగ్ అది. రైట్. ఇంకో క్వెషన్ చూద్దాం. ఇక్కడ కూడా కోషంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అడిగిండండి. ఈ ఒక క్వెషన్ చేస్తా కోషంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. నెక్స్ట్ వచ్చే క్వెషన్స్ నో నీడ్. అంటే మనకు మోడల్స్ అయిపోయినట్టే ఆల్‌మోస్ట్ ఇగ. కోషంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ చేసేస్తే నేను. అవి 2 ప్రాబ్లమ్ చెప్పుకున్నాం. రిమైనింగ్ అన్నీ ఇగ. రిమైనింగ్ కొన్నిగా అడిషన్ చేయమంటాడు. కొన్ని సబ్ట్రాక్షన్స్, కొన్ని డివిజన్స్ డిఫరెంట్ డిఫరెంట్. ద కోషంట్ ఆఫ్ ద కోషంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇన్ ది ద కోషంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇన్ ది పవర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 plus 4x minus 3x square by 1 plus 3x whole cube is option A -27, option B 27, option C 153, option D is equal to -150. ఓకేనా? ఎప్పుడైతే ఈ వాల్యూస్ వచ్చాయో ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇన్ ద పవర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అంటారు. ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ద పవర్ సిరీస్ ఆఫ్ ఎక్స్పాన్షన్‌లో మెయిన్‌లీ ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చంటే ఎక్స్పాన్షన్ చేయాలబ్బా! తలనొప్పి ఇట్లాంటి క్వెషన్. రైట్ చేద్దాం ఇక తప్పదు కదా! 3x² + 4x + 1 + 3x హోల్ క్యూబా? అంటే ఇది రిపీటెడ్. అంటే a/1 + 3x, b/1 + 3x హోల్ స్క్వేర్, c/1 + 3x హోల్ క్యూబ్. ఎక్కడికైతే ఈ వాల్యూస్ వచ్చాయో సింప్లీ మనకు తెలుసు -3x² + 4x + 1 = ఏ ఆల్రెడీ 1 + 3x ఉంది. అంటే ఇంకో 2 టర్మ్ తీసేస్తే 1 + 3x² + b ఆఫ్ 1 + 3x + c. ఇక్కడ నేను ఇప్పుడు x = -1/3 సబ్మిట్ చేశాననుకోండి. x -1/3 -3 ఆఫ్ 1/9 -4/3 + 1 = 0 అవుతుంది. 0 సి వచ్చింది. -3 అంటే 3 3 -1 -4 -5 ప్లస్ 3/3 = సి. -5 + 3 -2/3 = సి వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ నాకు ఇప్పుడు x 0 తీసుకుంటే పెద్ద యూజ్ ఏం లేదు. బట్ నేను కంపేర్ చేసుకుందాం. దీన్ని ఇక్కడ ఎక్స్‌పాన్షన్ ఏం రాయొచ్చండి? ఏ ఆఫ్ 1 + 9x² + 3 2 జా 6x వచ్చింది కాబట్టి ఫస్ట్ వి కంపేర్ ద x స్క్వేర్ కోఎఫిషియంట్స్. Here x square coefficient is what? -3. Here x square coefficient is what? 9, 9a. 3 1 జా 3 3 జా a వాల్యూ is -1/3. గెట్ a వచ్చేసింది. c వచ్చేసింది. నెక్స్ట్ b కావాలి కదా! b కొరకు x కోఎఫిషియంట్. దెన్ వి కంపేరింగ్ ద x కోఎఫిషియంట్. లేదండి కాన్స్టాంట్ తీసుకుందాం. xే తీసుకోండి ఏం కాదు. నాకు అక్కడికే వస్తుంది. x కోఎఫిషియంట్ 4. ఇక్కడ x కోఎఫిషియంట్ 6a ప్లస్ b 3b. 4 = 6 ఆఫ్ -1/3 ప్లస్ 3b. 3 1 జా 3 2 జా 4 + 2 = 3d. 6 = 3d. 3 1 జా 3 2 జా d వాల్యూ కదా! మై మిస్టేక్. d వాల్యూ = 2. ఓకే. b వాల్యూ ఎంతొచ్చింది? 2 వచ్చింది. ఇందులో సబ్మిట్ చేసి ఇప్పుడు ఎక్స్‌పాన్షన్ చేయాలి. కొద్దిగా ఎక్కువ తీసుకుంటా. టైం అంటే లెంతీగా వస్తది అంతే. ఎక్స్‌పాన్షన్ చేసేద్దాం. ఇక్కడ సబ్మిట్ చేసి నేనేం చేస్తా ఏ వాల్యూ ఎంతండి? 1/3. మరి సి వాల్యూ? -3. ఒక్క నిమిషం రాసాను గాని రబ్ చేశాను కదా! +4 ఆఫ్ -1/3 +1
3 1 జా 3 3 జా -5 ప్లస్ 1/3 -2/3 రైట్. -2/3 1 ప్లస్ 3x హోల్ పవర్ -1 అయితది. p వాల్యూ 2 2 ఆఫ్ 1 ప్లస్ 3x హోల్ పవర్ -2 c వాల్యూ వచ్చేసి c ఆఫ్ 1 ప్లస్ 3x హోల్ పవర్ మైనస్ c వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అండి? a వాల్యూ వచ్చేసి 1/3 b వాల్యూ ఈజ్ 2 c వాల్యూ ఈజ్ -2/3. ఇప్పుడు వీటిని ఎక్స్పాన్షన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x క్యూబ్ ఇన్ ద పవర్ షిఫ్ట్ ఇది కొద్దిగా లెంతీ అయితే ఇప్పుడు 1 ప్లస్ 3x హోల్ పవర్ మైనస్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం 1 ప్లస్ x హోల్ పవర్ n ఫార్ములా ఏంటిది నార్మల్‌గా 1 ప్లస్ x హోల్ పవర్ n ఈక్వల్ టు ఎన్‌సి నాట్ అంతే కదండీ. ఎన్‌సి నాట్ ఇది డిక్రీజ్ కావాలి. ప్లస్ ఎన్‌సి1 హ్మ్, ఎన్‌సి2 ఎన్‌సి3 ఇలా వస్తూ ఉంటాయి. ఇప్పుడు వాటినే ఇక్కడ మనం అప్లై చేద్దాం. ఇక్కడ 1 ప్లస్ 3x అంటే -1/3 ఎన్‌సి నాట్ వాల్యూ 1 1 ఉన్నప్పుడు పెద్ద చేంజెస్ కాబట్టి వదిలేసి 1 ప్లస్ 3x అంటే ఇంతకుముందు ఫార్ములా రాసాను కదా! 1 ప్లస్ 1 మైనస్ 3x ప్లస్ 3x హోల్ స్క్వేర్ మైనస్ 3x హోల్ క్యూబ్ అప్ టు సో ఆన్ ఎక్స్ ఎన్ ఆఫ్ ఇక. నెక్స్ట్ సేమ్ సిమిలర్‌లీ ఇక్కడ +2 ఆఫ్ ఇక్కడ అప్లై చేసుకుంటే మనకు ఆన్సర్స్ ఏమొస్తాయండి? చేంజ్ అవుతూ ఉంటాయి. లైక్ 1 ప్లస్ 3x హోల్ పవర్ -2 అంటే n ప్లేస్‌లో -2 తీసుకోవాలి. మైనస్ తీసుకున్నప్పుడు ఇక్కడ +2 తీసుకుంటాం. ఇక్కడ మైనస్‌లు వస్తుంటాయి. మైనస్ ఇట్లా వస్తూ ఉంటాయి. వి రైట్ 1 మైనస్ 2 ఆఫ్ 3x ప్లస్ 3 ఆఫ్ 3x హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆఫ్ 3x హోల్ క్యూబ్ అప్ టు సో ఆన్ అయిపోతుంది. నెక్స్ట్ -2/3 ఆఫ్ ఓకేనా? 1 ప్లస్ 3x హోల్ పవర్ -3 ఇక్కడ ఇన్ కేస్ మైనస్ ఉందనుకోండి. మైనస్ ఉంటే మైనస్, మైనస్ ఇలా కదా వచ్చేది. సో ఏం సిమిలర్‌లీ ఎన్‌సి నాట్ అంటే n వాల్యూ ఎంత? 3c నాట్. 3c నాట్ వాల్యూ 1 ఓకేనా? తర్వాత ఏమైద్దండి? 3 వస్తుంది. 3 ఆఫ్ 3x హ్మ్, ప్లస్ 6 ఆఫ్ 3x హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 10 ఆఫ్ 3x హోల్ పవర్ మొత్తం 2 కాస్త 3 అప్ టు సో ఆన్ ఇట్లా వస్తాయి అన్నట్టు క్వెషన్. సో మీరు సింప్లిఫై చేసుకోండి డైరెక్ట్ ఫార్ములాతోని. నేను డైరెక్ట్ రాసేస్తున్న స్టెప్స్ అంతే. ఇక్కడ x క్యూబ్ కోఎఫిషియంట్ ఏమైద్దండి? 3 క్యూబ్ అయిద్ది. అంటే -1/3 ఆఫ్ -27 ప్లస్ 2 ఆఫ్ ఇక్కడ x క్యూబ్ కోఎఫిషియంట్ ఈస్ 3 క్యూబ్ 27. 27 ఇంటూ -4 ఇంటూ 27 నెక్స్ట్ -2/3 ఆఫ్ హియర్ x క్యూబ్ కోఎఫిషియంట్ ఈస్ 3 క్యూబ్ 27 -270 ఇవి సింప్లిఫై చేస్తే వచ్చేది మీకు ఆన్సర్. ఓకేనా? రైట్ ఇక్కడ ఆప్షన్ ఏముందంటే వాళ్ళిచ్చేసి -27 ఇచ్చిండండి. వస్తుంది. 3 1 జా 3 9 జా +9 27 54 ఇంటూ -8 ఇంటూ 27 తీసుకోండి. రైట్ 3 1 జా 3 90 జా మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 92 జా 180 ఏమైనా కామన్ తీయొచ్చా అండి? 189 189 ఇక్కడ ఏం తీసుకోవచ్చు? 27 8 జా 28 జా 160 7 8 జా 36 116 అంటే -116 ఈక్వల్ టు -27 వస్తదని ఆన్సర్. ఆప్షన్ ఏ. అంటే సార్ ఇది ఎట్లా రాసాలి సార్ నేను సింపుల్ అబ్బా. 1 ప్లస్ x హోల్ పవర్ -2 ఈజ్ ఈక్వల్ టు 1 - 2x ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 4x క్యూబ్ ఇట్లా వస్తది. 1 ప్లస్ x హోల్ పవర్ -3 అయిందనుకోండి. 1 - 3x ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ మైనస్ 10x క్యూబ్ ఇట్లా వస్తది. అదే సార్ దాని తర్వాత సార్ పరిస్థితి ఏందంటే అవసరం లేదు. రావు కూడా అవి. టెన్షన్ అవసరం లేదు. ఓకే. క్లియర్ గదా? రైట్. రబ్ చేస్తున్నా. ఈ కోషంట్‌కి ఇక ఎనఫ్ అండి. అంటే మిగిలిన క్వెషన్ చూస్తాను నేను. చూసి మీకొక క్లారిటీ ఇచ్చేస్తా. ఇక మళ్ళీ సేమ్ చెప్పిన మెథడ్స్ పెద్దగా మారవు గదా! ఏమన్నా ఇప్పుడు టోటల్ ఏపీ క్వెషన్ చూస్తాను. అందులో ఎనీ డిఫరెన్స్ అంటే మనం చేసిన దానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటే మాత్రం డెఫినైట్‌లీ ఐ టెల్ టు యూ. ఇంకోటి కూడా అడిగిండబ్బా! మనం అనవసరంగా అది బైనామిల్ థియరమ్‌లోది కూడా చేసేసాం మనం. యాక్చువల్లీ ఇంకో క్వెషన్ ఇచ్చిండు. 10b² అని ఇచ్చిండు. బట్ నో ప్రాబ్లమ్. ఎందుకంటే ఆల్రెడీ టీఎస్‌లో చేసాం మోడల్. ఏ ఈజ్ ఈక్వల్ బి ఈజ్ ఈక్వల్ సి ఈజ్ ఈక్వల్ డి ఉందా? ఇక్కడ కంప్లీట్ చేసాం. సో, నో ప్రాబ్లమ్.
నెక్స్ట్ 23 చెక్ చేద్దాం ఒక్కసారి ఏ క్వెషన్స్ ఇచ్చాడనేది. 23 అంటే మేదే. యాహ్! ఇక్కడైతే ఖచ్చితంగా ఇచ్చాడండి. ఎక్స్పాండెడ్ ద పవర్స్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ -8 అని ఇచ్చాడు. సేమ్ మోడల్ క్వెషన్ ఇచ్చిండు. అంటే కోఎఫిషియంట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇచ్చిండు ఏపీలో. టీఎస్‌లో మాత్రం కొద్దిగా డిఫరెంట్‌గా ఇచ్చిండు. సేమ్ మోడల్స్ అన్నీ సేమ్ ఉన్నాయండి. 27థ్ ఎన్ని పేపర్ చూసినా ఇవే మోడల్స్. ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మనం చేసినట్టు కొద్దిగా టైం తీసుకుంటుంది క్వెషన్స్‌కు. కానీ కొద్దిగా ఎక్కువ ఒక హాఫ్ అన్ అవర్ ప్రయాణం చేస్తే మాత్రం 1 మార్క్ అనేది మీకు ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ఇలా సింపుల్‌గా ఉండే టాపిక్స్ ఒక 40-45 ఎపిసోడ్ మన రెగ్యులర్‌గా యూట్యూబ్‌లో వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా వరకు యూజ్ అవుతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్.